డొమినికా పర్వతాలతో కూడిన బుల్లి ద్వీప దేశం ఇది. దీనికి తూర్పున అట్లాంటిక్ సముద్రం, పశ్చిమాన అరేబియన్ సముద్రం, ఫ్రెంచ్ ద్వీపాలైన గ్వడెలూప్ ఉత్తరాన, మార్టినిక్యూ దక్షిణాన ఉంటాయి. ఈ దేశం చాలా చిన్నది, మన హైదరాబాద్ కన్నా కాస్త పెద్దగా ఉంటుందంతే. క్రిస్టఫర్ కొలంబస్ ఈ ద్వీప దేశాన్ని 1493లో దర్శించాడు. ఈయన అడుగుపెట్టింది ఆదివారం కావడంతో దీన్ని డొమినికా ద్వీపం అని పిలిచాడు. డొమినికా అంటే లాటిన్ భాషలో ఆదివారం. ఈ దేశంలో పెద్ద నగరం, రాజధాని రోసియు. జనాభాలో ఎక్కువ శాతం నివసించేది ఇక్కడే. ఈ దేశ జాతీయ పక్షి సిసెరియో ప్యారెట్. ఇది ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. కాఫీ, పంచదారల ద్వారా ఈ దేశానికి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ దేశంలో మొత్తం 365 నదులు, బోలెడు జలపాతాలు, అందమైన ఇసుక తీరాలు కనిపిస్తాయి. ప్రపంచంలో రెండో అతిపెద్ద వేడి నీటి సరస్సు ఉండేది ఇక్కడే. పేరు బాయిలింగ్ లేక్. రాతియుగం నాటి ఒరినోకో తెగలు ఇక్కడ మొదటిసారిగా అడుగుపెట్టాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.